హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రిషిశ్రీ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. సో మీకు ఈ పిక్చర్స్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. ఇంకా నా ప్రెగ్నెన్సీ జర్నీలో ఇంకా ఫోటోషూట్ అయితే తీయించుకున్నామన్నమాట. మేమైతే మెటర్నిటీ ఫోటోషూట్ అయితే ప్లాన్ చేసామన్నమాట. సో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మేము చాలా ఫొటోస్ దిగామండి. సో అందుకనేసే ఈ వీడియో చాలా లెంతీ అయిపోతుంది అనేసి నేను ఇందులో ఒక టూ చేంజ్ చేసేసాను అనమాట డ్రెస్సెస్. సో ఆ 2 మాత్రమే నేను ఈ వీడియోలో పెడుతున్నాను. అండ్ పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్గా మీ ముందుకైతే రాబోతున్నాయి అన్నమాట. సో ఫొటోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేసి, ప్లాన్ ఎలా ఉంది అనేసి అన్నీ చెప్పేయండి కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా. సో ఇంకో విషయం అండి, నేనైతే ఫోటోషూట్ చాలా లేట్ తీసుకున్నాను. బట్ ఆల్మోస్ట్ 8th మంత్ ఎండింగ్లో తీసుకున్నాను నేను. బట్ కొన్ని స్టిల్స్కి చాలా ఇబ్బంది అయింది. కొన్ని కూర్చొని దిగే స్టిల్స్ ఉంటాయి, ఆ స్టిల్స్కి కొంచెం చాలా ఇబ్బంది అయిందనమాట. సో ఫోటోషూట్ మెటర్నిటీ ఫోటోషూట్ తీసుకునే వాళ్ళు ఎవరైనా కూడా బిఫోర్ ఒక 7 monthsలో తీసుకోవడము, 6 months ఎండింగ్ లేదంటే 7 months స్టార్టింగ్లో తీసుకోవడం చాలా చాలా బెటర్ అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ. ఎందుకంటే నాకు సడన్గా ప్లాన్ చేసుకునేసరికి ఇంకా అప్పటికి 8 months వచ్చేసాయి కాబట్టి, ఇంకా ఎండింగ్కి వచ్చేసింది కాబట్టి కొన్ని స్టిల్స్ అయితే మేమైతే మిస్ అయ్యామన్నమాట. సో ఆల్మోస్ట్ చాలా పేషెన్సీ తోటైతే ఫొటోస్ అయితే తీశారు. చాలా అప్పటికి ఇంకా ఓపికతోటైతే చాలా దిగాము. అండ్ ఇంకా ఫస్ట్ వాళ్ళకైతే ఇంకా ఫస్ట్ బేబీ ఉండరు కాబట్టి, ఇద్దరే కాబట్టి ఒకరు కాకపోయినా ఒకరు చాలా పేషెన్సీతో దిగుతారు. కానీ మాకు ఆల్రెడీ ఫస్ట్ టైం రిషి ఉన్నాడు కాబట్టి ఇంకా పిల్లలతో ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఇంకా సెకండ్ టైం ఫోటోషూట్ చేసిన వాళ్ళకి కంపల్సరీ తెలుస్తుంది. సో రిషి కూడా అప్పటికి చాలా అంటే చాలా కోఆపరేట్ చేశాడు. బట్ ఎంతైనా చాలా కష్టం అండి పిల్లలతోటి. అబ్బబ్బా చాలా కష్టము. అయినా అది కాదు ఇది కాదు అనేసి చాలా చెప్పుకుంటూ వచ్చి ఇంకా రిషి కూడా ఫోటోషూట్ అయితే ఇంకా యాక్సెప్ట్ చేశాడనమాట. రిషిని కూడా తీసాము స్టిల్స్. ఇంకా అండ్ ఇది వచ్చేసి సమ్మర్ కదా అండి. ఇంకా సమ్మర్లో ఇంకా మనకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ప్రెగ్నెన్సీ కదా అండి, అందులో చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకనేసి నేను ఫస్టే చెప్పానన్నమాట, ఫోటోషూట్ తీసుకుంటే మీరు తప్పకుండా 6 monthsలో లేదంటే 7 monthsలో స్టార్టింగ్లో తీసుకోండి. చాలా బాగా ఫ్రీగా ఉంటుంది కూర్చోడానికి. మనకి కింద కూర్చొని దిగే స్టిల్స్ ఉంటాయి, ఎన్నో స్టిల్స్ చెప్తానే ఉంటారు కదా వాళ్ళు. సో నాకైతే ఆ స్టిల్స్కు అయితే ప్రాబ్లం అయిందనమాట. సో ఇంకా వేరే స్టిల్స్కి అయితే ప్రాబ్లం కాలేదు. అండ్ మనం ఒకటే ప్లేస్లో నిల్చొని చేయాల్సి వస్తుంది అనమాట. సో దానివల్ల కూడా మనకి స్టమక్లో మనము బేబీ ఉంటుంది కాబట్టి మనము తిరగడము అలా చేయము, అదే ధ్యాసలో ఉంటాము. అందులో సమ్మరు ఫుడ్, ఇంకా ఒక ప్లేస్కి వెళ్తున్నామంటే మనం ఇంకా చాలా అన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ బిఫోరే ప్లాన్ చేసుకోవాలి అని చెప్తున్నాను అనమాట నేను. సో ఫైనల్గా మా ఫోటోషూట్ అయితే ఇలా జరిగిందనమాట. కొన్ని స్ట్రగుల్స్తో, ఇంకా అంటే రిషి కోసం అనమాట. స్ట్రగుల్స్ అనేవి ఎందుకంటున్నానంటే రిషితోటి, కానీ చాలా హ్యాపీ. ఎందుకంటే రిషి కూడా చాలా బాగా సపోర్ట్ చేశాడనమాట. ఎందుకంటే మీరు చూస్తారు కదా, ఫొటోస్లో చూస్తున్నారు ఆల్రెడీ. ప్రతి ఒక్క డ్రెస్లో ప్రతి దాంట్లో అన్నింటిలో బాగా సపోర్ట్ చేశాడు. ఇంకా నాకే కొంచెం పేషెన్సీ తగ్గిపోయినట్టు అయిందనమాట. సో చూడండి ఫ్రెండ్స్, అసలు ఫొటోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేసి మొత్తం అయితే కామెంట్స్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి తప్పకుండా. సో తోచిన కాడికి ఫోటోగ్రాఫర్ కూడా చాలా 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 ఓపికతోటి తీశాడు అసలు చెప్పాలంటే. సో అలాంటి వాళ్ళు దొరకాలన్నమాట మనకి. సో లైఫ్ లాంగ్ నేనైతే ఫస్ట్ టైం ఫోటోషూట్ అయితే తీయించుకోలేదు. ఇంకా లైఫ్ లాంగ్ గుర్తుంటుంది పోతుంది అనేసి ఇప్పుడైతే ప్లాన్ చేసుకున్నాం అన్నమాట.
ఎందుకంటే ఫ్రెండ్స్ లైఫ్లో మనం ఎన్నైనా ఫొటోస్ దిగుతాము, కానీ ఇంకా ఇలాంటి సిచ్యువేషన్లో మనము మంచి ఫొటోస్ అయితే దిగం కదా, ఇలాంటి షూట్స్ అయితే చేయం కదా. ఎన్నో షూట్స్ చేస్తాము. ఎవ్రీ ఇయర్ మ్యారేజ్ డే వస్తుంది, ఎవ్రీ ఇయర్ బర్త్డేస్ వస్తాయి, పిల్లల బర్త్డేస్ వస్తాయి, అన్నీ వస్తాయి లైఫ్లో. కానీ మెటర్నిటీ డే అనేది మాత్రం అయితే, ప్రెగ్నెన్సీ జర్నీ అనేది అయితే ఒక లైఫ్లో 2 times మాత్రమే, ఈ రోజుల్లో ఒక 2 times మాత్రమే వస్తుందన్నమాట. మేబీ నాకు తెలిసిన కాడికైతే. సో వెనకటి కాలం లాగైతే 3 members 4 members అయితే ఎవరు కనట్లేదు, 1 or 2. కాబట్టి సో తప్పకుండా తీయించుకోండి మీరు కూడా. సో ఇదన్నమాట, ఫొటోస్ ఎలా ఉన్నాయి, రిషి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి. రిషి చాలా బాగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. సో కొన్నిసార్లు ఇంకా డల్ అయిపోయాడు, కొన్నిసార్లు ఏడ్చాడు, కొన్నిసార్లు ఇంకా చెప్పిన కొద్దీ ఇంకా ఓకే అని చెప్పి మాతో పాటు మంచిగా దిగాడనమాట. సో ఫొటోస్ అన్నీ చూడండి. నేను ఒక 4 చేంజ్ చేశాను అనమాట డ్రెస్సెస్. సో అందుకనేసే మా వీడియో ఫొటోస్ ఎక్కువ అయిపోయాయి అన్నమాట. అందుకనేసే వీడియో ఎక్కువ, ఒకటే వీడియో అయితే బాగా లెంతీ అయిపోతుంది అనేసి పార్ట్ 1 పార్ట్ 2 వీడియో కింద 2 వీడియోస్ అయితే మీకు నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. సో మీకు ఇందులో ఏవైనా స్టిల్స్ నచ్చినా, ఎవరైనా ప్రెగ్నెన్సీ జర్నీలో క్యారీ చేస్తున్న వాళ్ళు కూడా సో తప్పకుండా వీడియోని ఫాలో అవుతూ ఇంకా స్క్రీన్ షాట్స్ మీకు నచ్చినవి స్క్రీన్ షాట్స్ తీసుకొని వాళ్ళ ఫోటోగ్రాఫర్స్ ఆల్రెడీ చెప్తారు ఇలా దిగండి అలా దిగండి అనేసి. అండ్ మీరు కూడా ఇలా దిగాలి అలా దిగాలని కోరికగా ఉంటుంది కదా మనం ఇట్లా అప్పుడప్పుడు వీడియోస్ చూస్తుంటే. సో మీకు కూడా ఐడియా కోసం అయితే ప్రతి ఒక్కటి స్క్రీన్ షాట్ తీసుకోండి, పెట్టుకోండి అనమాట. లేదంటే వీడియో చూస్తూ అయినా వాళ్ళకి ఫోటోగ్రాఫర్స్కి చెప్తే మనము సో వాళ్ళు అట్లా తీస్తారు. సో రిషి చూడండి, ఇంకా మనకు నచ్చిన స్టిల్స్ ప్రతి ఒక్కటి అనమాట దిగొచ్చు అనమాట. మాకైతే మొత్తము ఫోటోషూట్ కావడానికి 1 day పట్టిందండి. మార్నింగే స్టార్ట్ చేసాము. మార్నింగే స్టార్ట్ చేసి అయితే చాలా ఈవినింగ్ అయింది. కరెక్ట్ 6:30 అయ్యింది అనుకుంటానండి. టైం అంతగా గుర్తులేదు, కానీ చాలా చీకటి అయిపోయింది అనమాట. సో ఇదన్నమాట వీడియో వచ్చేసి. ఎలా ఉన్నాయో చెప్పండి. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇంకా డ్రెస్లో కంప్లీట్ అయిపోతాయి అన్నమాట ఫొటోస్. ఇంకా ఇప్పుడు ప్లెయిన్ శారీలో ఒకటి అనుకున్నాం అన్నమాట, బాగుంటుంది కదా అనేసి. సో ఇప్పుడు ప్లెయిన్ శారీలో చూడండి ఫొటోస్ ఎలా ఉన్నాయో. రిషికి అయితే ఈ గెటప్ ఎలా ఉంది, చాలా బాగా నచ్చింది, అసలు చాలా బాగా ఇవన్నీ మొత్తం నేనే సెట్ చేసుకున్నానండి. అసలు బయట నుంచి అయితే ఏం కాస్ట్యూమ్స్ అసలు డ్రెస్సెస్ కానీ ఏం తీసుకురాలేనమాట. అన్నీ నేనే సెట్ చేసుకున్నాను, బిఫోర్ డేనే సెట్ చేసుకున్నాను అనమాట. సో తక్కువ బడ్జెట్లోనే అయిపోయింది చెప్పాలంటే. ఎందుకంటే మన దగ్గర ఉన్నవి మళ్ళీ 2 times కొనడం ఎందుకు అనేసి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అందులోనే సెట్ చేసుకున్నాను అనమాట. సో ఈ ఫొటోస్ ఎలా వచ్చాయి అనేసి కూడా చెప్పండి, తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా చూడండి రిషి. సో ఇదన్నమాట, మన ఇష్టం అండి. మనము బయట తీసుకోవాలి అనుకుంటే వాళ్ళే స్టూడియోలో ఇస్తారనమాట. మనము పర్చేస్ చేసేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇంత కాస్ట్, ఈ డ్రెస్కి ఇంత కాస్ట్ అనేసి ఉంటుందన్నమాట. సో మనము ప్రతి ఒక్కటి అక్కడ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. లేదు ఇట్లాగే అంటే ఇట్లాగే కూడా చేస్తారనమాట. సో మీకు ఎలా నచ్చితే అలా చేయించుకోండి. మొత్తానికైతే మా ఫోటోషూట్ అయితే ఇలా ఒకటి డ్రెస్లో ఒకటి శారీలో ఇట్లా అయితే అయిపోయిందనమాట. చాలా హ్యాపీ నేనైతే. ఎందుకంటే కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా అండి మనకి. సో అవి కొన్నిసార్లు ఒకసారి మిస్ అయింది ఆల్రెడీ నా లైఫ్లో. అండ్ ఇప్పుడు సెకండ్ టైం కూడా ఫుల్ఫిల్ చేసుకోలేను అనుకో, లైఫ్ లాంగ్ అది ఒక మైండ్లో అలాగే ఉండిపోతుంది అనేసి ఇంకా నేనైతే చాలా ఆలోచించి అయితే డిసిషన్ తీసుకొని ఇంకా ఫైనల్గా అయితే చేసేసాము. సో ఫొటోస్ ఎలా ఉన్నాయో చెప్పండి. ఇంకా
మీరు కూడా అసలు కాంప్రమైజ్ కావద్దండి కొన్ని విషయాలలో. ఎందుకంటే ఒక్కసారే టైం వస్తుంది, మళ్ళీ టైం రాదు అన్నమాట కొన్నిసార్లు. ఈ విషయం మీకు కూడా తెలుసు ఆల్మోస్ట్. సో ఇదన్నమాట విషయము. ఇంకా శారీ ఫొటోస్ అయితే ఇంకా ఇదైతే ఇలా చెప్పారు వాళ్ళు. సో ఇలా వేసేసుకున్నాం అన్నమాట. డ్రెస్సింగ్ అది అంతా సెట్ చేసుకొని ఇలా వేసుకున్నాం అన్నమాట. సో ఫైనల్గా వీడియో అయితే ఇదన్నమాట. మొత్తం వీడియో చూసేయండి. ఇంకా కొన్ని స్టిల్స్ రిపీట్ అయ్యి ఉన్నాయి ఈ వీడియోలో, ఎందుకంటే ఎడిటింగ్లో చేసేటప్పుడు వారు రిపీట్ చేశారు. ఇంకా మళ్ళీ మనం ఎడిటింగ్ చేయడానికి రాదు కదా, సో ఇంకా తీసేయలేదన్నమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.